పొంగులేటి, అట్లాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇరిగేషన్ మంత్రి, వీళ్ళ ఫోన్లు నువ్వు ట్యాప్ చేయట్లేదా? ఈరోజు చెప్తావా? నీ మనవాడి మీద ఒట్టేసి చెప్తావా బయటకు వచ్చి నేను వీళ్ళ ఫోన్లు ట్యాప్ చేయట్లేదని? రాష్ట్రంలో వేలాది ఫోన్లు ట్యాప్ చేస్తున్నమాట వాస్తవం కాదా? చెప్తావా? లై డిటెక్టర్ ముందు కూర్చొని చెప్తావా? మగాడి అయితే రా, బయటకు వచ్చి ఒట్టేసి చెప్పు దమ్ముంటే. చేసేది దౌర్భాగ్య పనులు, గలీజ్ పనులు, మీదికెళ్ళి పెద్ద పెద్ద మాటలు. ఒక గల్లీ రౌడీలాగా ఢిల్లీకి పోయి సిల్లీ మాటలు మాట్లాడిన ముఖ్యమంత్రికి నేను ఒకటే చెప్తా ఉన్నా, 50 సార్లు పోయావు ఢిల్లీకి దాదాపుగా, ఇంకోసారి అయిపోతే 50, హాఫ్ సెంచరీ. 50 పైసలు వచ్చినాయి నువ్వు 50 సార్లు పోతే. పోవడం, చీకట్లో మోడీ కాళ్ళు పట్టుకోవడం, చీకట్లో అమిత్ షా కాళ్ళు పట్టుకోవడం, రాహుల్ గాంధీ ఏమో దేక్తలేడు, నిన్ను అపాయింట్మెంట్ ఇస్తలేడు. ఇక ఈయన నా గురించి మాట్లాడతాడు. సో భారతీయ జనతా పార్టీ నుంచి కూడా బండి సంజయ్ రియాక్ట్ అయ్యారు సార్ కేటీఆర్ మాటల మీద. కాంగ్రెస్ హయాంలోనూ ఫోన్ ట్యాపింగ్ జరుగుతుందేమో అనే అనుమానాన్ని వ్యక్తం చేసిన పరిస్థితి. సార్ బీఆర్ఎస్ మీద ఆరోపణలు ఉన్నాయి కదా సార్, బీఆర్ఎస్ హయాంలో కాంగ్రెస్ నేతల ఫోన్లు ట్యాప్ జరిగాయి అనేది ఒక కేసు కూడా నమోదైన పరిస్థితి. సో ఇప్పుడు బీఆర్ఎస్ఏ కేటీఆర్ఏ రేవంత్ మీద ఆరోపణలు చేస్తున్నారు. ఎందుకు ఈ ఆరోపణ? అంటే పొలిటికల్ డిస్కోర్స్లో ఏంటంటే లా చట్టం ఏంటి, ఇన్వెస్టిగేషన్ ఏంటి, సాక్ష్యాధారాలు ఏంటి, విచారణ ఏంటి, కోర్టులు ఏంటి అనేవి ఉండవు. పొలిటికల్ డిస్కోర్స్లో ఉండేది ఏంటంటే పబ్లిక్ పర్సెప్షన్ ఎలా బిల్డ్ చేయాలి, పొలిటికల్ నరేటివ్ని ఎలా క్రియేట్ చేయాలి. ఎందుకంటే రాజకీయ నాయకులకు దృష్టిలా పొలిటికల్ ట్రయల్ అంటే ప్రజా కోర్టులో రాజకీయ విచారణ నిరంతరం జరుగుతూ ఉంటుంది. ప్రజా కోర్టులో ఉండే పొలిటికల్ ట్రయల్లో తమ వాయిస్ వినిపించాలన్నదే రాజకీయ పార్టీల, రాజకీయ నాయకుల ఆలోచన. అందువల్ల లీగల్గా దానికి బేసిస్ ఉందా, జ్యుడిషియల్గా దానికి బేసిస్ ఉందా, ఇవన్నీ వాళ్ళు పట్టించుకోరు. ఫస్ట్ దానికన్నా ముందు ఒక్క కేటీఆర్ఏ కాదు, చాలామంది రాజకీయ నాయకులు ఈ పదం వాడుతుంటారు. మొగాడైతే ఇప్పుడు మీరు విన్న బయటలో 2 సార్లు వచ్చింది అది. సో ఇది ఒక ప్యాట్రియార్కల్ మైండ్ సెట్, అది అన్కాన్షియస్గానే రావచ్చు. కేటీఆర్ ఒక్కరే ఇలా అంటున్నారని అంటలేను, చాలామంది పొలిటికల్ లీడర్లకి అలవాటు ఉంటుంది. మొగాడైతే రా, గాజులు పెట్టుకున్నావా, అసలు వాట్ డస్ ఇట్ ఇండికేట్? ధైర్యం మగవాళ్ళకే ఉంటుంది. నువ్వు మొగాడివైతే రా అంటే అర్థం ఏంటి? ధైర్యం ఉంటే రానే కదా. అంటే ఆడవాళ్ళకి ధైర్యం ఉండదా? సో ఆడవాళ్ళకి ధైర్యం ఉండదు అని ఎవరు చెప్తారు? రుద్రమాదేవి అమ్మవారంటేనే అసలు హిందూ ధర్మంలో సర్వశక్తివంతురాలు, అత్యంత శక్తివంతురాలు అమ్మవారే కదా. మీకు చరిత్రలో మనం చాలా చూసాం కదా, సీతమ్మ వారు, ద్రౌపది, వీళ్ళందరూ కూడా పౌరాణిక గాథల్లో మీరు చూస్తే చాలా శక్తివంతులు వాళ్ళు, అలే సాధారణ ప్రజలు కారు వాళ్ళు. మీకు ఉద్యోగ పర్వంలో ఒక ఘట్టం ఉంటుంది, పాండవులు ఈ జూదంలో ఓడిపోయి తలలు వంచుకొని కూర్చున్నప్పుడు ద్రౌపది వాళ్ళని ఉద్దేశించి అంటది, మా అత్త వీరమాత అవుతుందని మేము ఆశపడ్డాం, కానీ ఆమె వీరమాత కాకపోయినా మా హిడింబ, మా సుభద్ర, నేను వీరమాతలమైతాం అన్నాడు. అంటే ఏంటి ఆమె అన్నది? మీకు చేత కాకపోతే, పురుషులుగా మీరు చేత కాకపోతే, కౌరవులను ఓడించలేకపోతే, యుద్ధం చేయలేకపోతే, ధర్మం పేరిట చేతులు ముడుచుకుంటే మా హిడింబ, మా సుభద్ర, నేను. కర్ణశ్రీ అద్భుతమైన పద్యం ఉంటుంది. మా హిడింబ, సుభద్ర, ద్రుపదాత్మజ అయిన నేను, ద్రౌపది కూతురైన నేను, మేము వీరమాతలమవుతామని. అంటే ఘటోత్కచుడు, అభిమన్యుడు, ఉప పాండవులు చూసుకుంటారు అని. సో అందువల్ల స్త్రీల పౌరుషానికి ఇది ఒక ప్రతీక కదా. సో అందువల్ల నేను ఎందుకు చెప్తున్నా అంటే, చరిత్రలో రాణి రుద్రమాదేవి, ఝాన్సీ లక్ష్మీబాయి, చాకలి ఐలమ్మ ఇలాంటి పోరాట వీర నారీమణుల్ని ఈ గడ్డ చూసింది. పౌరాణిక గాథల్లో మహాపరాక్రమానికి సింబల్స్గా ఉన్న సీతమ్మ తల్లి, సత్యభామ, ద్రౌపది పౌరాణిక గాథల్లో చూసాం. మీకు నిజ జీవిత రాజకీయాల్లో చూసాం. ఇందిరాగాంధీని 1971 వార్ తర్వాత సాక్షాత్తు అటల్ బిహారీ వాజ్పేయి దుర్గామాతతో పోల్చాడు కదా. సో 90,000కు పైగా పాకిస్తాన్ సైనికులు తలలు వంచుకొని భారత కమాండ్ ముందు లొంగిపోయారు కదా. సో అందువల్ల మనం ప్రతిదానికి మొగాడైతే ఏదో మగవాళ్ళు ఏదో సమాజాన్ని మగవాళ్ళు మాత్రమే ఉద్ధరిస్తున్నట్లు, ఆడవాళ్ళు ఏదో బలహీనులు, ఇది అబల సబల కాదు అని మనం ఎప్పుడు వింటుంటాం కదా. షేక్స్పియర్ ఆ రోజుల్లో రాశాడు, ఫ్రైలిటీ దై నేమ్ ఈజ్ ఉమెన్ అని, అంటే బలహీనతకు మారుపేరని. కానీ అది దట్స్ ద ఓల్డ్ కాన్సెప్ట్. ద మోడర్న్ ఉమెన్ ప్రూవ్డ్ షేక్స్పియర్ రాంగ్. సో షేక్స్పియర్ కూడా తప్పని పూజించాడు.
ఆజాద్ హింద్ ఫౌజ్ సుభాష్ చంద్రబోస్ నాయకత్వంలో స్వతంత్ర పోరాటానికి నాయకత్వం ఇచ్చిన ఆజాద్ హింద్ ఫౌజ్ మహిళా కెప్టెన్ లక్ష్మీ